జ్ఞాని టీవీ ప్రేక్షకులకు మరొకసారి ఆహ్వానం, శుభాభివందనాలు. ఈరోజు మనం మానవ జీవితంలో ఉన్నతమైనటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి మంచి లక్షణాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఈ పుస్తకములో ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనేటువంటి పుస్తకంలో రాయబడినటువంటి ఒక మంచి అంశంగా సేవాభావంతో మనం చేసే మంచి పనులు, సేవా తత్పరతతో మనతో చేసేటువంటి సహకారం, ఆన్ వర్క్స్ ఆఫ్ చారిటీ. ఈ అంశాన్ని మనం ధ్యానిస్తూ ఫస్ట్ బుక్ 15th చాప్టర్, క్రీస్తుని అనుసరణ అనేటువంటి ఈ పుస్తకంలో మొదటి భాగము 15వ అధ్యాయంలో సేవాభావముతో సహకార భావంతో లేని ఏ పనైనా నిరుపయోగమే, ఉపయోగము లేనటువంటిది. మనం ఎంత గొప్ప పనులు చేశామా అని ప్రభువు చూడరు, కానీ ఎంత ప్రేమతో చేశామా అని చూస్తారంట. మనం ఎంత గొప్ప పనులు చేశామా అని ప్రభువు చూడరు, కానీ ఎంత ప్రేమతో ఆ పనులు చేశామా అని ప్రభువు చూస్తారంట. ప్రేమతో చేసే ప్రతి పని కూడా ఇతరులకు తోడ్పడేవి, ఇతరులకు సహకారాన్ని అందించేవి. కుటుంబ సభ్యులకు కావచ్చు, బయట వాళ్ళకు కావచ్చు, సమాజానికి కావచ్చు, ఏ కోణంలోని చూసినా సరే నీవు ప్రేమతో చేసే ప్రతి మంచి పని కూడా ఆ ప్రేమకి నిదర్శనం. అక్కడ ఇతరులకు సహకారాలుగా తోడ్పడేటువంటి పనులుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వివరించబడుతుంది. తన ప్రయోజనం కొరకు మాత్రమే కాక అందరి శ్రేయస్సు కొరకు ప్రేమతో చేసేటువంటి పని దేవుని దృష్టిలో విలువైనది అని. తన స్వప్రయోజనం కోసం మాత్రమే కాకుండా అందరి శ్రేయస్సు కొరకు, అందరి ఎడలా ఉన్నటువంటి ప్రేమాభావంతో లేదా ఇతరుల ఎడ ఉన్నటువంటి ప్రేమాభావంతో మనం చేసేటువంటి పని దేవుని దృష్టిలో, ప్రభు దృష్టిలో చాలా విలువైనటువంటిది అని గ్రహించాలి. నిజమైన ప్రేమాభావంతో చేసేటువంటి వాడు తన గొప్పతనాన్ని ఆశించడు. ఇది ఇతరులకు ఎంత మంచి చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడంట. ఇది ఎంతవరకు దేవునికి మహిమ కొరకు చేస్తున్నానా అని ఆలోచిస్తుంటాడంట. దేవుని మహిమ కొరకు చేస్తాడే కానీ మరి తన గొప్పతనాన్ని ఆశించి చేయడు. తన స్వార్థం కోసం ఆశించడు. కాబట్టి అసూయ, ద్వేషభావాలు అక్కడికి రావు. నేను ఎప్పుడైతే ఒక పనిని స్వార్థంతో చేస్తూ ఉంటానో, స్వార్థం ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో అక్కడ ఇతరుల పట్ల నాకు అసూయ, ద్వేషభావం, తారతమ్యాలు ఇవన్నీ వస్తాయి. కానీ ఆ పని ఎప్పుడైతే ద టార్గెట్, లక్ష్యం ప్రేమతో, సేవాభావంతో ఉంటుందో అక్కడ అది మంచినే కోరుకుంటుంది. కాబట్టి స్వార్థం ఉండదు. స్వార్థం లేని చోట అసూయ, ద్వేషభావాలు కూడా ఉండవు. నిజమైన స్నేహభావంతో పనిచేసి అందులో ఉన్నటువంటి ఆనందాన్ని, సంతృప్తిని పొందేటువంటి వాడు మిగిలినటువంటి తరహాలలో చేసే పనులన్నీ కూడా సుఖంగా, హాయిగా, క్షేమంగా, స్వలాభావాన్ని కోరుకుంటూ తన లగ్జరీస్లో తను జీవిస్తూ ఉండేవన్నీ కూడా, ఇవన్నీ కూడా నిరర్ధకమే, నిరుపయోగమే. అది ఉన్నతమైనటువంటి మానవ స్థాయికి తగినటువంటివి కావు. అవి దిగువ స్థాయికి చెందినటువంటి పనులు మాత్రమే అని వ్యత్యాసాన్ని ఆ వ్యక్తి గ్రహించగలుగుతూ ఉంటాడంట. నిజ స్నేహభావంతో చేసే పని, సహకార భావంతో చేసే పని మరి నా గొప్పతనాన్ని కోరదు, కానీ ఎదుటివాని ఆనందం కొరకు, దేవుని మహిమ కొరకు చేయబడుతుంది అని. ఎదుటివాని ఆనందం కొరకు, ఎదుటివాని ముఖంలో ఆ యొక్క సంతోషం, ఆ యొక్క ఆనందం కనిపించినప్పుడు అయ్యో నేను చేసిన ఈ పని తాలూకా ప్రతిఫలం ఇదిగో ఆ వ్యక్తిలో ఆ యొక్క ఆనందం, ఎంతో బాధతో ఉన్న ఆ వ్యక్తిలో ఆ యొక్క సంతోషం. అందుకని మదర్ తెరెసా గారు అంటారు, టు సీ ద జాయ్ అండ్ ద హ్యాపీనెస్ ఇన్ అదర్స్ ఫేస్
ఇన్ అదర్స్ ఐస్, వారి ముఖములో, వారి కళ్ళల్లో ఆ యొక్క ఆనందాన్ని నేను చూడగలగాలి. అందుకొరకే ఈ పనులన్నీ చేస్తున్నానని ఆమె యొక్క సేవా కార్యక్రమాలలో ఆమె చెప్తూ ఉండేవారు. ఇదే అంశం మరి ఇదిగో ఆ రోజులలోనే ఈ పుస్తకంలో ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ ప్రస్తావించబడి ఉంది. క్రీస్తు శకము 5-6 శతాబ్దాల నుంచి కూడా ఇది క్రీస్తుని యొక్క బోధగా, క్రీస్తుని యొక్క అనుసరణ యోగ్యమైనటువంటి చక్కని సద్భావంగా, సత్కార్యంగా మనకు చూపించబడుతున్నది. పునీతులు కూడా వారు చేసే పనులన్నీ దేవుని ప్రశంసలు పొందడానికి మాత్రమే చేసినవి కానీ వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వలాభేక్ష కోసం కాదు అని. ఒకసారి ఒక ధనవంతుడు తన యొక్క అసిస్టెంట్ హెల్పర్తో కలిసి పెద్ద పట్టణం నుంచి దగ్గరలో ఉన్నటువంటి పల్లె ప్రాంతాలను చూడడానికి అలా ఒక సైట్ సీయింగ్ విజిట్గా వెళ్తూ ఉన్నాడు. ఆ గ్రామ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించి చూడడానికి అలా వెళ్తూ ఉండేటప్పుడు మరి ఒక గ్రామం చేరుకునేటప్పుడు వాళ్లకు ఒక గ్రామంలో పొలాన్ని దున్నుతున్నటువంటి 2 వ్యక్తులు కనిపించారు. ఒక పెద్ద ఆయన, ఓ యువకుడు, కుర్రవాడు. అయితే ఈ 2 వ్యక్తులు కూడా ఆ యొక్క పొలాన్ని దున్నటంలో ముందు భాగంలో ఉన్నటువంటి కాడిని ఆ యువకుడైనటువంటి కొడుకు తన భుజాల మీద వేసుకున్నాడు. వెనుక భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క నాగలిని తండ్రి పెద్ద ఆయన లోపలికి భూమిలోనికి కుదించి అదిమి పెట్టి ముందుకు తోసుకొని దున్నుతూ ఉన్నారు. అంటే ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఆ యొక్క నాగలిని పట్టుకొని, ఆ కాడిని పట్టుకొని పొలాన్ని దున్నుతూ ఉన్నారు. ఈ ధనవంతుడికి, ఆయన యొక్క అసిస్టెంట్కి ఇది చాలా వింతగా కనిపించింది. వాళ్ళు ఒక చక్కని ఫోటో తీసుకున్నారు. తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఊరిలో, టౌన్లో ఉన్నటువంటి ఫాదర్ గారికి ఏవో వాళ్ళు సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలన్నీ చూపిస్తూ ఈ ఫోటో కూడా చూపించారు. చూపించి చూడండి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎంత కష్టపడుతున్నారో, ఎద్దు పెట్టి దున్నవలసి ఉంటే ఆ యొక్క నాగలితో ఆ యొక్క కాడిని ఆ కుర్రవాడు తన భుజాల మీద తీసుకున్నాడు. మరి తండ్రి ఆ యొక్క నాగలిని, పళ్ళని భూమిలో పెట్టి దున్నుకుంటూ వెళ్తున్నారు. ఎంత శ్రమ పడుతున్నారో అని. నాకు వాళ్ళని తెలుసు అన్నారంట ఫాదరు. మీకు తెలుసా అంటే, అవును, వాళ్ళు ఆ గ్రామానికి కూడా నేను వెళ్తూ ఉంటాను. ఆ గ్రామంలో పరిచర్య నిమిత్తం వెళ్తూ ఉంటాను. అయితే అక్కడ ఒక దేవాలయాన్ని కట్టాలనుకున్నాం. ఆ గ్రామస్తులందరూ కూడా వాళ్ళకు తోచింది వాళ్ళు ఇచ్చేటప్పుడు, ఇదిగో ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, ఈ రైతు కుటుంబం కూడా వాళ్ళు ఆ 7 పంటను అమ్మి ఒకంత సొమ్ముని సేకరించి ఆ దేవాలయం చర్చి నిర్మించడానికి ఇవ్వాలని అనుకున్నారంట. కానీ దురదృష్టవశాత్తు ఆ 7 పంట బాగా పండకపోవడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి పంట ఫలితం వాళ్ళకి రాలేదు. కాబట్టి వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. అయినప్పటికీ ఆ తండ్రి కొడుకు ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు ఆ పొలాన్ని దున్నడానికి ఉపయోగించేటువంటి ఎద్దుని వాళ్ళు అమ్మేసి ఆ డబ్బుని ఈ చర్చ్ నిర్మాణ నిమిత్తం ఇవ్వాలనుకొని ఆ ఎద్దుని అమ్మేసి వచ్చి ఆ డబ్బుని ఫాదర్ గారికి ఇచ్చారంట. మరి సేవకుడు అడిగాడు, మరి ఆ విషయం తెలుసు కూడా మీరు ఎందుకు ఒప్పుకున్నారండి అని. ఫాదర్ గారు చెప్పారంట, నేను ససేమిరా ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. మీరు కష్టపడి పని చేసుకోండి, ఆ ఎద్దును ఉంచుకోండి. ఎప్పుడో మీకు పొలం బాగా పండిన తర్వాత ఎప్పుడోకప్పుడు ఇద్దరుగానని నేను ఎంత చెప్పినా సరే వాళ్ళు చాలా దృఢంగా, చాలా సంతోషంగా మేము దేవునికి ఇవ్వాలనుకున్నాం. మేము ఇవ్వాలనుకున్నట్టు ఈ సంవత్సరం ఈ ఆలయ నిర్మాణానికి ఇవ్వాలనుకున్న సొమ్ముని ఇప్పుడే ఇస్తాం. మేము ఏముంది, ఆ ఎద్దును అమ్మేసి మీకు ఇచ్చి మేమంతటా మేముగానే అదిగో ఆ నాగలు పట్టుకొని, కాడిని పట్టుకొని మా ఇద్దరం చాలా ఆనందంగా దేవుని కొరకు ఈ కార్యం చేయగలిగాము అనేటువంటి సంతోషంతో మేము ముందుకు వెళుతున్నాం. ఈ గుడి కట్టడంలో, ఈ మంచి కార్యములో, ఈ సేవా కార్యములో మేము కూడా భాగస్థులమైనందుకు చాలా మా ఆనందంగా ఉందని వాళ్ళు, ఆ ఫాదర్ ఎంత చెప్పినా వినకుండానే మరి ఆ మంచి కార్యాన్ని చేశారు. దేవుని యందు ఉన్నటువంటి ఆనందం, ఇవ్వడములో ఉన్నటువంటి ఆనందం, సంతృప్తి, దేవునికే సేవాభావంతో ఇవ్వాలనే ఆ యొక్క ఆలోచన
మరి ఎంతగా దీవించబడుతుందో మనం గ్రహించగలం. ఓ చిన్న పాట ద్వారా మనం ఈ సమయంలో అటువంటి సద్గుణాన్ని మనలో కూడా అలవర్చుకునేటట్లు చేయమని అడుగుతూ ధ్యానించుకుందాం. కరములతో మంజుల హృదయముతో ముకులిత కరములతో మంజుల హృదయముతో ఆనంద గీతముతో మనసారా నిన్ను పాడి ఆనంద గీతముతో మనసారా నిన్ను పాడి వందనములు చెల్లింతును దేవా నిన్ను నేను ప్రణుతింతును ముకులిత కరములతో మంజుల హృదయముతో ముకులిత కరములతో మంజుల హృదయముతో బాటసారినైన నన్ను చేయి పట్టి నడిపావు వివేకమును నాకు నేర్పి జ్ఞానబలము నొసగావు బాటసారినైన నన్ను చేయి పట్టి నడిపావు వివేకమును నాకు నేర్పి జ్ఞానబలము నొసగావు ఆధ్యాత్మిక చింతనలో ఆత్మీయత పెంచావు సహచర్య మాధుర్యము చవి చూపి నడిపావు పరుల సేవ చేయుటలో నైపుణ్యత పెంచావు పరుల సేవ చేయుటలో నైపుణ్యత పెంచావు ముకులిత కరములతో మంజుల హృదయముతో ముకులిత కరములతో మంజుల హృదయముతో ఆనంద గీతముతో మనసారా నిన్ను పాడి ఆనంద గీతముతో మనసారా నిన్ను పాడి వందనములు చెల్లింతును దేవా నిన్ను నేను ప్రణుతింతును వందనములు చెల్లింతును దేవా నిన్ను నేను ప్రణుతింతును మంచితనముతో సేవాభావాన్ని కలిగి ఉండటం దేవునికి అర్పితమైనటువంటి హృదయము, అంగీకరించబడినటువంటి హృదయం అని ఇప్పుడు మనం ధ్యానిస్తూ ఈ పాటలో గ్రహించాము. లూకా శుభవార్త 21వ అధ్యాయము 4వ వచనములో పేద విధవరాలు తనకున్నటువంటి ఆ యొక్క సమస్తాన్ని, ఆ కొద్దిపాటి సొమ్ముని ఆ కానుకల పెట్టెలో వేసినప్పుడు తనకున్న సమస్తాన్ని పూర్తి నమ్మకంతో ఇచ్చింది. ఇది ఒక మంచికి ఉపయోగపడుతుంది అని, దేవునికి ప్రేమతో ఇచ్చే కానుక అని, ఓ మంచి కార్యానికి ఇచ్చే కానుక అని సేవాభావంతో ఆమె సమర్పించింది. ఇట్టి భావాన్ని, ఈ సద్గుణాన్ని మరి ఈ తపస్కాలలో మనం ఎంతవరకు పాటిస్తూ ఉన్నాము
అవలంబించడానికి ప్రయత్నిస్తున్నాము అనే ఆలోచన చాలా మంచిది. ఒకసారి ఒక ఊరిలో ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు, వయసులో పెద్ద ఆయన. ఒక మంచి ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయాడు. అయితే ఆయన ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి కూడా ఎవరు ఏ సహాయం కోసం అతని దగ్గరికి వెళ్ళినా కాదనకుండా ఆయన చేతి నిండా సహాయం చేసేవాడు. మంచి సేవాగుణం, సహాయ గుణం ఉండేటువంటి మనిషి అని అతనికి పేరుంది. అయితే ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆ విధంగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైనా అడిగేటప్పుడు, ఉద్యోగంలో ఉండేటప్పుడు జీతం వచ్చేటప్పుడు ఎలా ఇచ్చేవాడో తర్వాత కూడా అలానే ఇస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, అది కాదండి, మీరు ఎవరు అడిగినా చాలా ఉదారంగా ఇస్తారు, ఇస్తూనే ఉంటారు, ఎప్పుడు కూడా కాదనరు. మరి ఇంతకుముందు అయితే మీకు ఏదో ఒక ఉద్యోగం ఉంది, ఎంతో కొంత వచ్చేది, సహాయం చేసేవారు, ఇప్పుడు రిటైర్ అయిపోయారు అయినా ఇప్పుడు కూడా అలానే ఇస్తున్నారు, మీకు ఎలా సాధ్యం అవుతుంది సార్ అని అడిగాడంట. అప్పుడు ఆ వ్యక్తి చాలా ఆనందంగా చెప్పాడంట, నేను ఇచ్చే కొలమానం చిన్నది, నాకు ఆయన ఇచ్చే కొలమానం పెద్దది. నేనిచ్చే కొలమానం చిన్నది, ఆయన ఇచ్చే కొలమానం పెద్దది. నేను చిన్న కొలమానంతో నా దగ్గర ఉన్న దాంట్లోనే నేను ఇస్తూ ఉన్నాను, కానీ నాకిచ్చేవాడు పెద్ద కొలమానంతో ఇప్పుడు ఇస్తున్నాడు కాబట్టి, ఆయన సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు కాబట్టి నాకు ఎప్పుడు కూడా లోటు అనిపించలేదు, లేదు కాదు అనిపించలేదు. ఇవ్వటానికి ఎప్పుడు కూడా నేను సిద్ధంగానే ఉంటున్నాను. కారణం ఆయన కొలమానం పెద్దది, కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానంతో ఆయన ఇస్తున్నాను కాబట్టి నా దగ్గర ఏమీ తగ్గటం లేదు అంటున్నాడు. మరి పూర్వం కొలిచేటప్పుడు, ధాన్యం కానీ ఏదైనా కొలిచేటప్పుడు ఒక కొలమానంతో కొలిసి సంచిలో వేసేవారు. మామూలుగా ఇలా సంచిని ఆ కొలమానం నుండి ఆ పాత్ర నిండా తీయడం వేరా, దాన్ని మళ్ళీ అదించి కుదిమి మళ్ళా దాని మీద పెట్టి అదిమి తర్వాత నిండుగా పెట్టి ఇవ్వడం వేరా. అంటే అవసరమైన దానికంటే ఇంకా ఒక రెట్టు 2 రెట్లు ఎక్కువగా ఇవ్వటం. నాకు ఇచ్చేవాడు అలా ఇస్తున్నాడు కాబట్టి నాకు ఎటువంటి కొరత లేదు అని. లూకా శుభవార్త 19వ అధ్యాయము 7వ వచనంలో చూస్తున్నాం. జక్కయ్య వైపు ప్రభువు చూసి ఒక చిన్న ప్రేమతో ఒక గుర్తును మాత్రమే చెప్పాడు, నేను మీ ఇంటికి వస్తాను పదా అన్నాడు. అంత చిన్న ప్రేమను ప్రభువు చూపించాడు. కానీ అది ఎంత గొప్పగా విస్తరించిందంటే, ఆయన వెంటనే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగో నా దగ్గర ఇప్పటివరకు సంపాదించిన దానిలో నేను పేదలకు దానం చేస్తాను, ఇవ్వాల్సిన దానికంటే నేను ఎక్కువగానే, తీసుకున్న దానికంటే ఎక్కువగానే తిరిగి ఇచ్చేస్తానని ఆయన ఉదారత కనిపించింది. అంటే క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆ ఉదారత్వంతో, సేవాభావంతో సేవ చేయటానికి, ఇతరులకు ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉంటాడని. అందుకనే భక్తపౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచి ఉండును, కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని వక్కానిస్తూ ఉన్నాడు. అలాగునని లూకా శుభవార్త 6వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తున్నాం, పరులకు మీరు ఒసగుడు, మీకును ఒసగబడును, కుదించి అదిమి పొల్లిపోవు నిండు కొలమానముతో మీకు ఒసగబడును. ఇప్పుడు ఆలకించాం మనం ఈ వాక్యంలో, మీరు ఇతరులకి ఇవ్వండి, మీకు కూడా ఇవ్వబడుతుంది. అయితే మీరు ఇచ్చిన దానికంటే 4 రెట్లు 10 రెట్లు ఎక్కువగానే ప్రభు మీకు ఇస్తూ ఉన్నాడని. 1 యోహాను 3వ అధ్యాయము 17వ వచనంలో చూస్తున్నాం, ఏ వ్యక్తి అయినను ధనికుడై ఉండి కూడా, ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఉండి కూడా అవసరంలో ఉన్న తన సోదరుని చూచియు తన హృదయము ద్వారమును మూసివేసినట్లయితే ఆ హృదయమున దైవ ప్రేమ కలదని ఎట్లు చెప్పగలము అంటున్నాడు. ఇవ్వగలిగిన స్థాయిలో ఉండి ఎదుటివాడు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాడని చూసి కూడా మరి తన హృదయ కాఠిన్యం చేత ఆ వ్యక్తి వైపు చూడకుండా ఉన్నట్లుగానే వెళ్ళిపోతూ ఉన్నట్లయితే ఆ వ్యక్తిలో దైవ ప్రేమ ఉందని ఎలా చెప్పగలం అని అంటూ ఉన్నాడు. అందుకని మదర్ తెరెసా గారు క్రీస్తు ప్రేమను గురించి తాను పాటించే ప్రయత్నములో ఒక మాట అంటూ ఉన్నారు, గివ్ బట్ గివ్ అంటిల్ ఇట్ హర్ట్స్, గివ్ 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 బట్ గివ్ అంటిల్ ఇట్ హర్ట్స్.
ఇస్తూనే ఉండు, ఇస్తూనే ఉండు. ఎదుటివాడికి గాయపరిచేటట్టుగా ఎంత ఎక్కువగా ఆయన ఇచ్చేస్తున్నాడేమిటి, ఇంత ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడేమిటి, ఇంత ఎక్కువ సేవాభావం ఇతరులో ఉన్నదేమిటి, నాకు కావలసిన దానికంటే 10 రెట్లు ఎక్కువగానే ఇస్తూ ఉన్నాడు అని విస్తుపోయేటట్లుగా ఇవ్వమంటుంది. ఆ ప్రేమని క్రీస్తులో ఆమె చూశారు కాబట్టి అది ఆమె చెప్పారు, ఆమె అవలంబించారు. ఆమె తన 2 చేతులను దోసిటిగా పట్టినప్పుడు, ఏదైనా సహాయం కూడా కలిగినప్పుడు చేతిలో ఉమ్మి వేసినా సరే దండం పెట్టి చిరునవ్వుతో గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వెళ్ళిపోయినటువంటి పుణ్యాత్మురాలు. అందుకనే ఆమె ప్రేమకు ఆ రోగులను, రోడ్ల మీద ఉన్న వాళ్ళని చేరదీసి చేసేటువంటి ప్రేమ ఇంకా 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 ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఇతరులను కఠిన హృదయంలో కూడా గాయపరిచి వాళ్ళని మార్చేటట్లుగా చేస్తున్నటువంటి సందర్భాలు ఆమె జీవితంలో చాలా ఉన్నాయి. అందుకని ఆమె అంటారు, ఈ ప్రేమను ఇవ్వటంలో అంత గొప్పగా ఉండాలి, ఆశ్చర్యంగా ఆనందంలో ముంచెత్తేట్టుగా ఉండాలి, ఆ పొందేవాడిని ఆశ్చర్యపరిచేటట్లు, ఆ పొందేవాడిని ఆనందపరిచేటట్లు, చూసేవాళ్ళు ఆశ్చర్యంతో విస్తుపోయేటట్లు అంత ఎక్కువగా ఇవ్వగలగాలి అని చెప్పినటువంటి మాటలని ఆమె తన జీవితంలో 100% రుజువు చేసుకుంది. క్రీస్తుని యొక్క అనుసరణలో ఈ పుణ్యాత్మురాలు ఒక ఆదర్శంగా నిలిచింది. ప్రియా సహోదరి సోదరులారా, అందుకని మరలా ఆమె మాటల్లో మనం చూస్తున్నాం, ప్రభువు మనకు ఉదారంగా ఇచ్చారు కాబట్టి మనం కూడా ఉదారంగా ఇవ్వగలిగేటువంటి స్థాయిలో ఉండాలి. ఆ ప్రభుని స్తుతించేటప్పుడు, ఆయన మేళ్ళు మనం పొందుతూ ఉండేటప్పుడు ఒక మాట వాడుతూ ప్రార్థిస్తూ ఉంటాము, ఆల్ గివింగ్ మాస్టర్ అని, సమస్తాన్ని ఇస్తున్న ప్రభువా అని ప్రార్థిస్తూ ఉంటాం. ఆల్ గివింగ్ మాస్టర్, సమస్తాన్ని ఇస్తున్నటువంటి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉంటాము. మరి ఆల్ గివింగ్ మాస్టర్, అన్నిటినీ నాకు సమృద్ధిగా ఇచ్చేటువంటి ఆ ప్రభుని స్తుతించి ప్రార్థించేటప్పుడు మరి నువ్వెందుకు ఆల్ గివింగ్ డిసైపుల్, నువ్వు ఇవ్వగలిగేటువంటి శిష్యుడిగా ఎందుకు లేవు, ఎందుకు ఉండకూడదు? నేను ఉండాలనేటువంటి ఆ యొక్క పట్టుదల మనలో కూడా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడని ఈమె అంటూ ఉన్నారు. ఈవెన్ టు గాడ్, దేవునికి కూడా మనం లెక్కించి 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 గణించి లెక్క కట్టి ఇస్తూ ఉంటామంట. వీఆర్ నాట్ జనరస్, ఉదారంగా ఇవ్వటంలో చాలా ఆలోచిస్తూ ఉంటాము. చాలా పర్యాయములు వీ గివ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఓవర్, ఇంత వచ్చింది, వీటన్నిటికీ ఇది సర్దేశాం, ఇది ప్రజలు మిగిలింది, ఈ 5 మిగిలింది, ఇది దేవునికి ఇస్తాను. లెఫ్ట్ ఓవర్. అలానే కొంతమందికి మనం ఇచ్చేటప్పుడు, భోజన పదార్థాలు ఇచ్చేటప్పుడు కూడా లెఫ్ట్ ఓవర్, ఏదో మిగిలిపోయింది పారేయడం ఎందుకు అని ఇస్తూ ఉంటాం. అది పూర్ణ ప్రేమభావంతో ఇచ్చేది కాదు. నీ దానిలో, నీకున్న దానిలో నువ్వు ఇచ్చేటప్పుడు ఆ యొక్క ఆనందం, ఆ సంతృప్తి నిండుగా ఉంటుందని ఆమె తెలియజేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ ఆమె క్రోడీకరించిన చివరి బాట ఏంటంటే ఆల్ గివింగ్ మాస్టర్. అతన్ని నువ్వు అనుసరించేటప్పుడు, అతని యొక్క అనుకరణలో నువ్వు వెళ్ళేటప్పుడు ఆల్ గివింగ్ డిసైపుల్, నువ్వు కూడా పూర్ణంగా ఇచ్చే ప్రేమతో, మనస్తత్వంతో ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజున మనం ప్రార్థించుకుందాం, ఇటువంటి ప్రేమతో నిండి ఉన్నటువంటి సహకార భావం, సేవాభావం, సేవాతత్వం, సహాయపడే తత్వం మనలో కూడా ప్రేరేపించమని అడుగుదాం. ఒక టాస్క్గా ఈ 2-3 రోజుల్లో, ఈ వారంలో, ఈ తపస్కాలంలో అటువంటి నిండైన మనస్సుతో మనం ఇవ్వటానికి ప్రయత్నం చేద్దాం. అలా ఇచ్చినప్పుడు అందులో ఉన్న ఆనందాన్ని మనం చూడగలం, దాని తాలూకా దేవుని ప్రతిఫలాన్ని కూడా చూడగలం. అట్టి పుణ్యగుణాన్ని మనం అనుసరించే భాగ్యాన్ని ఇవ్వమని ప్రార్థించుకుందాం. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.